ఆంధ్రకలం న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ సంఘ నాయకులు మాట్లాడుతూ బహిరంగంగా గోవధ జరుగుతున్నట్లు, ఇటీవల కాలంలో బహిరంగ గోవధపై ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు అని తెలియజేశారు. ఇకపై గోవధ జరగకుండా గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ కి మరియు వినుకొండ తహసీల్దార్ కి విశ్వ హిందూ పరిషత్ సంఘం వారు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు భాగవతుల రవికుమార్, వంశీ, కొలిశెట్టి సుబ్బారావు, బండి వెంకటేశ్వరులు, గజవల్లి పవన్, బీజేపీ నాయకులు రాఘవులు మరియు విహెచ్పీ నాయకులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రకలం న్యూస్ ని ఫాలో అవ్వండి. గోమాత గురించి మీకు విషయం కాదు, దాని పవిత్రత అలాగే ఆధునిక విజ్ఞానపరంగా కూడా గోకున్న ప్రత్యేకత, గో ప్రవర్తిస్తున్న ఆ ప్రత్యేకత అన్నీ మనకు తెలుసు. అయితే రకరకాల సమస్యలు ఉన్నాయి అనుకోని మున్సిపాలిటీ సంబంధించి, అయినప్పటికీ కూడా మా హిందూ మనోభావాలన్నీ దీన్ని గౌరవించి దయచేసి ఈ ఉదయకాలంలో అలాంటి ప్రదేశాలు జరుగుతున్నాయి. విధంగా ముఖ్యంగా గోమాతలు తెచ్చే కార్యక్రమాన్ని మరి మీరు అరికట్టగలగాలి. అలాగే ప్రతినిధి కూడా వస్తుంది కాబట్టి 26, 27 అనుకుంటాను ఆ తేదీలో ఆ సందర్భంలో కూడా కాస్త ఎక్కువగా ఈ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి మీరు కాస్త చొరవ తీసుకుని దీని మీద చట్టాలు కూడా అనేది ఆల్రెడీ ఉన్నాయి. మొన్న కూడా లేటెస్ట్గా ఒక చట్టం కూడా ఒక జీవ నమ్మ కూడా ఇవ్వడం జరిగింది. రాయగారు కూడా వచ్చి మనం కూడా అది కోర్టు రిఫర్ చేస్తున్నాము. ఇలా సందర్భంలో మనకి అరికట్టడానికి, గోవధ అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా శుభోదయం అండి. ఈ రోజున ధార్మిక పరిషత్తు అనే విశ్వ హిందూ పరిషత్తు అనేక ధార్మిక సంఘాలు కలిసి వచ్చి గోవధను, గోమాతను రక్షించండి, గోవధను అరగట్టండి, గోమాతను రక్షించుకుందాం, ఇది మన దైవం అని పూజిస్తున్నాం. అనేక రకాలైన గో ఆధారిత ఉత్పత్తులన్నీ కూడా మనం అంతా వినియోగిస్తున్నాం. ఆ వైద్యానికి కానీ అన్నిటికీ వాడుకుంటున్నాం. అలాంటి గోమాతని మన కళ్ళ ముందే వధిస్తున్నారని చెప్పి అనేక ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దాన్ని చట్టరీత్యా సెక్షన్ 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ 1960 సెక్షన్ 11 ప్రకారం లేగదూడలు కానీ, ఆవులు కానీ, గర్భిణీ ఆవులు కానీ, గర్భిణీ జంతువులు కానీ, అనారోగ్యంతో ఉన్న ఆవులు కానీ, అనారోగ్యంతో ఉన్న జంతువులు కానీ విధించకూడదు. విధిస్తే 6 నెలల జైలు శిక్షతో పాటు 6 నెలలు మినిమం 6 నెలలు నుంచి 2 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ అపరాధ రుసుము కూడా విధిస్తారు. ఈ చట్టాన్ని కూడా అందరికీ అందరి ప్రజలకు కూడా మీ పత్రికా ముఖంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మీరు ఉన్నోళ్ళు ఒక్కళ్ళే కాకుండా ఒక్కోళ్ళు నలుగురికి చెప్తూ ఉంటే ఇది అందరికీ కూడా ప్రచారం అవుతుంది. ఈ ప్రచారం వల్ల మనం ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ, ధార్మిక సంఘాలు కానీ ఎవరైనా పూజిస్తారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ రెస్పెక్ట్ క్యాస్ట్ చాలామంది కూడా ఆవులు పూజిస్తారు. కాబట్టి మనం తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. అలాంటి వాటిని నిషేధించకుండా, అలాంటి వాటిని వధించకుండా వాటిని మూగజీవాలు, అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లో కూడా ఆహారాలు చుట్టి అక్కడ వేయటం, అవి తెలవక తినేయటం. రీసెంట్గా ఒక ఆవు పుట్టలో 63 కేజీల ప్లాస్టిక్ని ఆపరేట్ చేసి తీసి చావు బతుకులో ఉన్నదాన్ని కూడా కంపారు. దాని చావు బతుకులో ఉన్నదాన్ని కూడా ప్రాణాలు కాపాడారు. ఇలాంటి మన ప్రాణాలను ఇచ్చి, ఆక్సిజన్ ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, వైద్యానికి ఉపయోగపడే ఆవుల్ని చంపుకోవడం కూడా చాలా దారుణం. అలాంటివి చేయకుండా మేము లోకల్లో ఉన్న రాబోయే మసీదులో మన హిందూ బంధువులందరి తరఫున అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దీని మీద మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ విశ్వ హిందూ పరిషత్ వారు కోరడం జరిగింది. వారందరి తరఫున కూడా నేను కూడా విశ్వ హిందూ పరిషత్తు, ధార్మిక సంఘాలు, బీజేపీ ఎవరైతే గోవును పూజిస్తారో అందరి తరఫున కూడా ఇక్కడికి వచ్చి చిన్న మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ద్వారా అందరూ కూడా భక్తులు హిందూ, ముస్లిం బాయి అనుకునే విధంగా ఉన్న భక్తులందరూ కూడా దీన్ని సహకరిస్తారని చెప్పి 26 మసీదుల్లో ముత్తావలీలు ఉంటారు. అందరి ద్వారా కూడా ఈ సమాచారాన్ని, చట్టాన్ని, సెక్షన్ల గురించి కూడా తెలియజేయడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తారని, వినుకొండని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతారని మీ అందరి తరఫున కూడా మేము కూడా
మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ అందరికీ ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.